Hi my dear students and friends, welcome back to our channel Friends Spoken English. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఈ మూడు టెన్సెస్తో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ డైలాగ్, వాట్ డూ యూ టీచ్ డైలీ? వాట్ డూ యూ టీచ్ డైలీ అంటే రోజు నువ్వు ఏం టీచ్ చేస్తావు అని అర్థం. అండ్ సెకండ్ డైలాగ్, వాట్ డిడ్ యూ టీచ్ ఎస్టర్డే అంటే నిన్న నువ్వు ఏం టీచ్ చేసావు అని అర్థం. అండ్ థర్డ్ డైలాగ్, వాట్ విల్ యూ టీచ్ టుమారో అంటే రేపు నువ్వు ఏం టీచ్ చేస్తావు. ఆల్రెడీ మనం డైలీ చేసే పనుల్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలని, ఆల్రెడీ చేసేసిన పనుల్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలని, భవిష్యత్తులో చేయబోయే యాక్షన్స్ని ఫ్యూచర్ టెన్స్లో చెప్పాలి అని డిస్కస్ చేసాం. సో ఇక్కడ ప్రజెంట్కి సంబంధించి డూ డస్లు, పాస్ట్కి సంబంధించి డిడ్, ఫ్యూచర్కి సంబంధించి విల్, ఈ హెల్పింగ్ వెర్బ్స్ని మనం యూస్ చేస్తూ సెంటెన్సెస్ తయారు చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, వై తీసుకుంటే వై డూ యూ కమ్ డైలీ అంటే డైలీ నువ్వు ఎందుకు వస్తావు అని అర్థం. అండ్ సెకండ్ వన్, వై డిడ్ యూ కమ్ ఎస్టర్డే అంటే నిన్న నువ్వెందుకు వచ్చావు అని అర్థం. అండ్ థర్డ్ వన్, వై విల్ యూ కమ్ టుమారో అంటే రేపెందుకు వస్తావు అని అర్థం. ఇలానే ఇంకో డైలాగ్ చూద్దాం. వేర్ డజ్ షీ బై వెజిటబుల్స్ డైలీ అంటే రోజు ఆమె వెజిటబుల్స్ ఎక్కడ కొంటుంది అని అర్థం. అండ్ సెకండ్ వన్, వేర్ డిడ్ షీ బై వెజిటబుల్స్ ఎస్టర్డే అంటే నిన్న ఆమె వెజిటబుల్స్ ఎక్కడ కొంది అని అర్థం. అండ్ థర్డ్ వన్, వేర్ విల్ షీ బై వెజిటబుల్స్ టుమారో రేపు ఆమె వెజిటబుల్స్ ఎక్కడ కొంటుంది అని అర్థం. వన్ మోర్ డైలాగ్, వెన్ డస్ యువర్ ఫాదర్ గో టు ఆఫీస్ డైలీ రోజు మీ ఫాదర్ ఆఫీస్కి ఎప్పుడు వెళ్తారు అని అర్థం. అండ్ సెకండ్ వన్, వెన్ డిడ్ యువర్ ఫాదర్ గో టు ఆఫీస్ ఎస్టర్డే నిన్న మీ ఫాదర్ ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళారు అని అర్థం. ఇది పాస్ట్ టెన్స్. అండ్ థర్డ్ వన్, వెన్ విల్ యువర్ ఫాదర్ గో టు ఆఫీస్ టుమారో రేపు మీ ఫాదర్ ఆఫీస్కి ఎప్పుడు వెళ్తారు అని అర్థం. ఓకే, ఇది ఫ్యూచర్ టెన్స్. అండ్ నెక్స్ట్ వన్, హౌ డూ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ డైలీ రోజు నువ్వు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతావు అని అర్థం. అండ్ సెకండ్ వన్, హౌ డిడ్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎస్టర్డే నిన్న నువ్వు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడావు అని అర్థం. అండ్ థర్డ్ వన్, హౌ విల్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ టుమారో రేపు నువ్వు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతావు అని అర్థం. ఇలా ప్రజెంట్లో ఇంటరాగేటివ్ వర్డ్స్ పక్కన డూ డస్తోనూ, పాస్ట్లో ఇంటరాగేటివ్ వర్డ్స్ పక్కన డిడ్తోనూ, ఫ్యూచర్లో ఇంటరాగేటివ్ వర్డ్స్ పక్కన విల్తోనూ సెంటెన్సెస్ తయారు చేయొచ్చు. మీరు కూడా ఈ 3 టెన్సెస్ని యూస్ చేసి నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ తయారు చేసి ప్రాక్టీస్ చేయండి. Thank you so much for watching this video. If you like this video, please like, share, comment and subscribe to our channel. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, happy learning.